తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం 14.30 అడుగుల నీటి మట్టం ఉంది. ధవళేశ్వరం బ్యారేజ్ 175 గేట్లను ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ధవళేశ్వరం వద్ద తాజా పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. వరద గోదావరి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం నిలకడగా ఉంది. ఈ నీటి మట్టం దాదాపుగా ఇప్పుడు 14.30 అడుగులకు చేరిన తర్వాత 10 గంటల నుంచి కూడా నిలకడగా కొనసాగుతుంది. అయితే భద్రాచలం దగ్గర ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ 50.60 అడుగుల నీటి మట్టం దగ్గర కూడా భద్రాచలంలో కూడా నిలకడగానే ఉంది. అయితే నిన్న ఉదయం నుంచి కూడా చరవేగంగా పెరిగిన ఉప్పొంగి ప్రవహించిన వరద గోదావరి ఇప్పటికీ నిలకడగా మొదలైంది. ఈ నిలకడ వల్ల సాయంత్రానికి తగ్గుముఖం పడుతుందనే అభిప్రాయాన్ని ఇక్కడ ఇరిగేషన్ అధికారులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే పొంగిన వరద గోదావరి వల్ల ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర ఇప్పుడు రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఉంది. 14 లక్షల క్యూసెక్కుల నీరు ఇక్కడ దిగువకి విడుదలవుతున్న పరిస్థితి ఉంది. దీంతో కోనసీమ జిల్లాలోని దాదాపు వశిష్ట, వైనితేయ, గౌతమి ఉపనదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఇక్కడ లంక గ్రామాలు 44 లంక గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలోకి వెళ్ళినాయి. అంటే రేవుల ద్వారా మాత్రమే ఆ లోపలికి బోట్ల ద్వారా మాత్రమే వెళ్లాల్సి ఉంది. నిత్యావసరాల కోసం మాత్రమే లంక గ్రామాల ప్రజలు బయటకు వస్తున్నారు. కోనసీమలోని ముక్తేశ్వరం, ఎదురుముడి కాజువే, అప్పనరామలంక కాజువే, అలాగే గంటి పెదపూడి దగ్గర మొత్తం నదీపాయ మొత్తం వరద ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా బోట్ల మీదే దాడుతున్నారు. ఈ విధంగా అప్పనపల్లిలో కూడా కాజువే మునిగిపోయింది. దీంతో ప్రజలు రాకపోకలకి ఇబ్బంది ఏర్పడింది. ఇప్పటికే లోతట్టు గ్రామాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు కూడా తరలించడానికి జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ చర్యలు తీసుకున్నారు. మండలాల వారీగా ఏదైతే వరద ప్రభావిత మండలాలు ఉన్నాయో ఆ మండలాల వారిగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అంటే ఇంకో 3 లక్షల క్యూసెక్కుల నీరు పెరిగితే ఇక్కడ 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అప్పటికి 17.75 అడుగులకి నీటి మట్టం చేరుకుంటుంది. అయితే అలాంటి పరిస్థితి వరకు రాదని చెప్పి ఇప్పుడు తాజాగా ఇరిగేషన్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఇరిగేషన్ మొత్తం గోదావరి గట్లు మొత్తం 3 నదుల మధ్య కోనసీమలోని వశిష్ట, వనితేయ, గోదావరి, అదే గౌతమి, వశిష్ట, వనితేయ నదుల మధ్య ఏటుకొట్లని పటిష్టం చేసే బలహీనంగా ఉన్న చోట్ల అధికారులను ప్రత్యేకించి నియమించారు. అలాగే గోదావరి ఎగువను కూడా ప్రత్యేకంగా గట్లు బలహీనంగా ఉన్న చోట్ల అధికార యంత్రాంగాన్ని నియమించి ఎప్పటికప్పుడు ఈ వరద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. వరద ప్రవాహాన్ని బట్టి తగిన చర్యలు తీసుకోవడానికి కూడా ఇక్కడ ఇరిగేషన్ అధికారులు కూడా చర్యలు చేపట్టారు. ఇక్కడికే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి, అలాగే సింతూరులో ఇప్పటికే 6 మండలాల్లో కూడా చాలా మునక ముంపు 4 రోజులుగా కొనసాగుతోంది. ఇక్కడ ఈ ముంపు మండలాల్లో వరద పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉంది. బాధితుల పరిస్థితి ఇక్కడ కూడా వరద సబరి తగ్గితే తప్ప ఇక్కడ వరద ముంపు తగ్గే పరిస్థితి లేదు. దీంతో 326 అలాగే 30 జాతీయ రహదారుల మీద పూర్తి స్థాయిలో రాకపోకలు నిలిచిపోయి జాతీయ రహదారులు గుండా ఇక్కడ భారీగా వరద నీరు ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఎక్కడ ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని ఇక్కడ కలెక్టర్లు ప్రకటించిన పరిస్థితి. అయితే కోనసీమ ప్రాంతంలో మొత్తం 17 చోట్ల రేవుల్లో ప్రత్యేకమైన మెకానిజం బోట్లను పెట్టి నిత్యావసరాల కోసం ఉపయోగిస్తున్నారు. అలాగే 44 లంక గ్రామాలకి మొత్తం బోట్ల మీద వెళ్లే పరిస్థితి తప్ప వేరే అవకాశం లేని పరిస్థితి ఉంది. ఇది ఈరోజు సాయంత్రానికి గోదావరి వరద పరిస్థితి ఎలా ఉంటుందో తెలుస్తుందని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు అంచనాగా చెప్తున్న పరిస్థితి. ఇది తాజా గోదావరి వరద పరిస్థితి. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి.